ఓం శాంతి. ఈ మాసం పత్రపుష్పంలో వచ్చినటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అంటే మధుర మహావాక్యాలు. ఈరోజు ప్రకాష్మణి దాది గారి యొక్క మధురమైనటువంటి మహావాక్యాలు చాలా అద్భుతంగా ఉండేటువంటి క్లాసు. దాది గారు 1998వ సంవత్సరంలో చేయించినటువంటి ఈ క్లాస్ని మనం ఈరోజు వింటున్నాము. ఈరోజు క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే బాహర్ కి బాతోన్సే అంతర్ముఖ్ బనో. బాహ్య విషయాల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. తబ్ బాబాకి ఆకర్షణ మే అతీంద్రియ సుఖ్కి అనుభూతి హోగి. అప్పుడే బాబా యొక్క ఆకర్షణలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. బాహ్య విషయాల నుండి అంతర్ముఖిగా కండి, అప్పుడే బాబా యొక్క ఆకర్షణలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. మొదటి పాయింట్. సెకండ్ మే ఇస్ దేహకి స్మృతి సే పరే జా సక్తే హో. దాది అడుగుతున్నారు, ఒక్క సెకండ్లో మీరు ఈ దేహం యొక్క స్మృతి నుండి అతీతంగా వెళ్ళగలుగుతారా? क्योंकि हम राजयोगियों को जो अपने इस योग का अनुभव है वह अनुभव है, यहाँ बैठे बैठे सेकंड में अपने वतन में उड़कर पहुंच जाए. దాది అంటున్నారు, ఎందుకంటే మనం రాజయోగులో ఎవరైతే ఉన్నామో మనము ఈ యోగం యొక్క అనుభవాన్ని చేశాము. మనకు అనుభవం ఉంది, ఇక్కడ కూర్చొనే సెకండ్లో మన యొక్క ఇంటికి ఎగిరి చేరుకోగలుగుతాము. రాజయోగం ద్వారా మన ఇంటికి ఎగిరి వెళ్ళేటువంటి అనుభూతి మనందరికీ ఉంది. జబ్ సందేశియా ఉడకర్ जा सकती वह तो ट्रांस है. हम बुद्धि बल से अपने फरिश्तों की अव्यक्त दुनिया में बाबा से मिलन मनाने उड़ जाए. దాది అంటున్నారు, మరి సందేశవాహకులు ఎవరైతే ఉన్నారో పెద్దవారు, బాబా యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చేటువంటి వారు వెళ్ళగలుగుతారు కదా. మరి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు. మనము మన బుద్ధి బలంతో మన ఫరిష్తాల యొక్క అవ్యక్త ప్రపంచము అక్కడ బాబాని కలుసుకోవడానికి చేరుకోవచ్చు. ఈ శరీర్ సే అశరీరీ న్యారేబన్. మరి అక్కడ చేరడానికి కలుసుకోవడానికి ఎలా కావాలి? ఈ శరీరం నుండి అశరీరిగా अतीतंगा ही उसी फरिश्तों की दुनिया में, लाइट की दुनिया में अव्यक्त बाबा के सामने मिलन मनाए. మనము అశరీరులుగా అయి ఈ శరీరం యొక్క భానం నుండి అతీతంగా అయి ఆ ఫరిష్తాల యొక్క ప్రపంచంలో, లైట్ యొక్క ప్రపంచంలో అవ్యక్త బాబా ఎదురుగా మిలనాన్ని జరుపుకోవాలి. తో ఇస్ జైసా అతీంద్రియ సుఖ్ కోయి నహీ హై. మరి ఇలాంటి అనుభూతి, ఇలాంటి అతీంద్రియ అనుభవము ఇంకా ఏది ఉండదు. ఎలా? అశరీరులుగా అయి శరీరం యొక్క భానం నుండి అతీతంగా అయి ఫరిష్తాల ప్రపంచంలో, లైట్ యొక్క ప్రపంచంలో అవ్యక్త బాబా ఎదురుగా మిలనం జరుపుకోవాలి. ఇది చాలా సుందరమైనటువంటి అనుభూతి. यह दिल के अनुभव का गीत वही गा सकते जो इसकी प्रैक्टिस करते और बार बार उस परम आनंद का अनुभव करते हैं. మరి వారే ఈ హృదయం యొక్క అనుభవం చేయగలుగుతారు, వారే పాటలు కూడా పాడగలుగుతారు. ఎవరైతే దీన్ని పదే పదే ప్రాక్టీస్ చేస్తారో, పదే పదే పరమానందం యొక్క అనుభవాన్ని చేస్తారో వారే హృదయపూర్వకంగా పాటలు పాడతారు, ఈ అనుభవాన్ని చేస్తూ ఉంటారు. అవ్యక్త వతనానికి వెళ్ళి బాబా యొక్క సన్ముఖంలో ఉండేటువంటి అనుభూతి. రెండవ పాయింట్. गोपियों का जो अतीन्द्रिय सुख गाया हुआ है वह प्रैक्टिकल में हम राजयोगियों के सुख का ही गायन है. దాది అంటున్నారు, గోపుల యొక్క ఏదైతే అతీంద్రియ సుఖం అనేటువంటిది గాయనం చేయబడ్డదో అది ప్రాక్టికల్గా మనం రాజయోగుల యొక్క సుఖం గురించినే గాయనం చేయబడ్డది. जितना इस देह से न्यारे बन आत्मनिश्चय कर बाबा से मिलन मनाते हैं तो इस मिलन से बाबा सर्वशक्तियाँ भर देता. ఎంతైతే మనము దేహం నుండి అతీతంగా అయి ఆత్మనిశ్చయం చేసుకొని బాబాతో కలయిక జరుపుకుంటామో అంతా ఆ మిలనం ద్వారా బాబా నుండి సర్వశక్తులను పొందగలుగుతాం. బాబా సర్వశక్తులతో మనల్ని నింపేస్తారు. జిస్కో హీ తపస్య కహా జాతా హై.
బాబాను కలుసుకోవడం, బాబా మనల్లో సర్వశక్తులను నింపడం, దీన్నే తపస్సు అంటారు. యహి రాజయోగ్ హే, ఇదే రాజయోగము. ఇస్కా నిరంతర అభ్యాస్ చాయే, బట్టి చాయే. మరి ఈ రాజయోగం యొక్క నిరంతర అభ్యాసం అనేది కావాలి, భట్టి కావాలి. మూడవ పాయింట్, हमने देखा है जिनको इस याद का योग का अनुभव है उनकी बुद्धि सहज ही दुनिया की सर्व बातों से हट जाती है. దాది అంటున్నారు, మేము చూసాము ఎవరిని, ఎలాంటి వారిని, ఎవరికైతే ఇది గుర్తుంటుందో, యోగం యొక్క అనుభవం ఉంటుందో, వారి యొక్క బుద్ధి సహజంగా ప్రపంచం యొక్క అన్ని విషయాల నుండి పక్కకు తప్పుకుంటుంది. और ऐसी प्रैक्टिस करने वालों की दृष्टि में శక్తి रहती है. మరి అలాంటి ప్రాక్టీస్ చేసేటువంటి వారి యొక్క కళ్ళల్లో, దృష్టిలో చాలా శక్తి ఉంటుంది. ఎందుకని వాళ్ళ కళ్ళల్లో అంత పవరు? క్యోంకి వృత్తి మే ఏక్ బాబా హీ రహతా హై. ఎందుకంటే వారి వృత్తిలో ఒక బాబానే ఇమిడి ఉన్నారు. స్వయం కో బాబా కే సాత్ కంబైన్డ్ దేఖ్తే, స్వయాన్ని బాబాతోటు ఉన్నట్టు కంబైన్డ్గా అనుభవం చేయాలి. జబ్ తక్ ఇస్ योग की अनुभूति गहरी नहीं करेंगे तब तक శక్తియా नहीं मिलेगी. ఎప్పటిదాకైతే మీరు యోగం యొక్క అనుభూతిని లోతుగా చేయరో అప్పటిదాకా మీకు శక్తులు అనేటువంటివి ప్రాప్తించవు. जो भी पावर्स है वो इस योग साधना से मिलती है. ఏవైతే శక్తులు లభిస్తాయో యోగ సాధన ద్వారానే లభిస్తాయి. ఈ సాధన సే మాయా పర్ విజయీ బన్ సక్తే హై. ఈ సాధన ద్వారానే మాయ పైన విజయాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. నాలుగవ పాయింట్, ज्ञान हमारी पढ़ाई है जिस पढ़ाई को बुद्धि में धारण करना है और जितने ज्ञान की गहरी पॉइंट्स बुद्धि में धारण होगी उतना ही बुद्धि फिर दिल से बाबा की शुक्रिया का गीत गाएगी. దాది అంటున్నారు, జ్ఞానము మన యొక్క చదువు ఉంది. ఈ చదువు బుద్ధిలో ధారణ చేసుకోవాలి. మరియు ఎంతైతే జ్ఞానం యొక్క లోతైనటువంటి పాయింట్స్ బుద్ధిలో ధారణ జరుగుతాయో అంత బుద్ధి మళ్ళీ హృదయపూర్వకంగా బాబాకు ధన్యవాదాల యొక్క పాట పాడుతుంది. और जितना याद की यात्रा करेंगे उतना अपने को वरदानों से भरपूर अनुभव करेंगे. ఎంతైతే మీరు స్మృతి యాత్రలో ఉంటారో అంత స్వయాన్ని వరదానాలతో నిండుగా నింపుకున్నట్టు అనుభవం చేస్తారు. ఎందుకంటే యహ్ యాద్ హీ హమే వరదాతా బాప్ సే వరదాన్ దిలాతి. ఎందుకంటే ఈ స్మృతినే వరదాత తండ్రి నుండి వరదానాలని ప్రాప్తింపజేయిస్తుంది. ఇస్సీ సే సమీప్ హో జాతే హై. ఈ వరదానాల ద్వారానే బాబాకు మీరు సమీపమైపోతారు. फिर दिल से गीत निकलता बाबा आपको पाकर हमने तो जहान पा लिया. అప్పుడు హృదయపూర్వకంగా పాటలు వస్తాయన్నమాట. బాబా మిమ్మల్ని పొందాక మేము విశ్వాన్నే పొందాము. ऐसी लगन वाले ही सच्चे आशिक बन माशुక్ की याद में रहते हैं. ఇలాంటి లగన్ ఉండేటువంటి వారు సత్యమైనటువంటి ఆషిక్, ప్రేయస్లు ఎవరైతే ఉన్నారో వారే శివబాబా మాషుక్ అంటే ప్రియుడి యొక్క స్మృతిలో ఉండగలుగుతారు. ఐదవ పాయింట్, మధుబన్ మే ఆతే హో తో యహా దో బాతే హీ హై. మధువనానికి వచ్చినట్లయితే ఇక్కడ రెండే విషయాలు ఉన్నాయి అంటున్నారు దాది. ఏక్ తో జ్ఞాన్ కి గహరీ धारणायुक्त क्लासेस मिलते, रोज़ सुबह शाम योग में रहने की प्रैक्टिस करते. यही प्रैक्टिस दिन भर करते रहो तो बहुत मदद मिलती है. రెండు విషయాలేంటి? ఒకటైతే జ్ఞానం యొక్క గుహ్యమైనటువంటి ధారణలను తెలిపేటువంటి ధారణాయుక్తమైనటువంటి క్లాసెస్ లభిస్తాయి. రెండు, రోజు ఉదయము సాయంత్రం యోగం చేసేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీస్ రోజంతా చేయటం వల్ల బాబా నుండి ఎంతో సహాయం లభిస్తుంది. हर घंटे 5 मिनट भी साइलेंस की अनुभूति करो तो अनेक बातों पर विजय पाने की शक्ति आएगी. అండర్లైన్ చేసుకునే విషయం ఏమంటున్నారు దాది? ప్రతి గంట మీరు కేవలం 5 నిమిషాలైనా సైలెన్స్ యొక్క అనుభూతి చేసినట్లయితే అనేక విషయాల పైన విజయాన్ని పొందేటువంటి శక్తి మీ లోపల వస్తుంది.
ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కదా, ప్రతి గంట అట్లీస్ట్ 1 నిమిషం అయితే ఇచ్చారు. అది ఏమంటున్నారు, అట్లీస్ట్ 5 నిమిషాలైనా మీరు ప్రతి గంట బాబా యొక్క స్మృతిలో ఉన్నట్లయితే, అనుభూతి చేసినట్లయితే మాయ పైన విజయాన్ని పొందేటువంటి శక్తి మీలో వచ్చేస్తుంది. సో ట్రాఫిక్ కంట్రోల్ ఎప్పుడు తప్పరాదు. जो बाबा कहते माया पर विजय पहनो, वह विजय तब होगी जब ज्ञान सहित योग में रहेंगे. దాది అంటున్నారు, ఏదైతే బాబా చెప్తారో మాయ పైన విజయాన్ని పొందండి అని, అది విజయం ఎప్పుడు ప్రాప్తిస్తుంది, ఎప్పుడైతే జ్ఞాన సహితంగా యోగంలో ఉంటారో అప్పుడే విజయం ప్రాప్తిస్తుంది. ఫిర్ మాయా నహీ ఆయేగి, అప్పుడు మాయ ఇక రాదు. బుద్ధి యహా వహా నహీ జాయేగి, ఇక బుద్ధి అటు ఇటు వెళ్ళదు. मुरली ज्ञान में पक्का कराती, परंतु सवेरे का योग अशरीरी बनने में बहुत बड़ा बल देता है. మురళి ఏదైతే వింటామో దాంట్లో జ్ఞానంలో పక్కాగా అవుతాము. కానీ ఉదయం యొక్క యోగం, అమృతవేళ యోగంలో ఏదైతే మీరు అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తారో దాంతో మీకు చాలా శక్తి లభిస్తుంది అంటున్నారు దాది. इसलिए योग में सचमुच यह अनुभव हो जैसे हम इस देह से उड़कर बाबा के पास वतन में पहुंच गए हैं. కాబట్టి యోగంలో నిజంగా ఇలాంటి అనుభూతి చేయాలి. ఎలా, మేము ఈ దేహంతో ఎగిరిపోయి బాబా యొక్క దగ్గర వతనంలో చేరిపోయాము అనేటువంటి అభ్యాసము చేయాలి. దీంతో ఆత్మకి బలం దొరుకుతుంది, శక్తి లభిస్తుంది. नेक्स्ट पॉइंट, निराकारी दुनिया तो परम धाम है, लेकिन अव्यक्त वतन सूक्ष्म वतन यह हमारे संगम की विशेषता है. దాది అంటున్నారు, నిరాకార ప్రపంచం అయితే పరంధామం ఉంది, కానీ ఈ అవ్యక్త ప్రపంచము, సూక్ష్మవతనము ఇవన్నీ సంగమయుగం యొక్క విశేషతలు. ఈ సంగమ సమయంలోనే వినేటువంటి మాటలు అవ్యక్తవతనం అని, సూక్ష్మవతనం అని ఇవన్నీ. उसका हर एक को अनुभव चाहिए जहाँ से बाबा हमें मिलने आते हैं. కాబట్టి దాది అంటున్నారు, వీటి యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి కలగాలి, అవ్యక్తవతనం యొక్క అనుభవము. ఎందుకంటే బాబా అక్కడి నుండినే మనల్ని కలుసుకోవడానికి వస్తారు. तो इसके लिए जितनी जितनी बुद्धि शुद्ध बनेगी, बाहर की बातों से अंतर्मुख होगी, उतना ही बाबा की आकर्षण रहेगी. కాబట్టి దాది అంటున్నారు, ఎంతెంతైతే బుద్ధి శుద్ధంగా అవుతుందో, బయట విషయాలు, బయట మాటల నుండి అంతర్ముఖిగా అవుతారు, అంతనే బాబా యొక్క ఆకర్షణలో కూడా ఉంటారు. బయట మాటల నుండి, విషయాల నుండి నిర్లిప్తంగా అయినప్పుడే బాబా యొక్క స్మృతిలో, ఆకర్షణలో ఉండగలుగుతారు. सचमुच हमें भगवान की आकर्षण हो रही है, यह अनुभव होना चाहिए. ఊరికే నోటితో బాబా వైపు మాకు ఆకర్షణ కలిగింది అనేది కాదు, నిజంగా ఆత్మకు బాబా వైపు వెళ్తున్నట్టు, బాబా యొక్క ఆకర్షణలో బంధింపబడినట్టు అనుభవం అవ్వాలి. जैसे कई बार बाबा कहते कि बांधेलियों को बाबा से मिलने की आकर्षण होती कि कहाँ छुट्टी मिले तो हम बाबा से, भगवान से मिलने के लिए भागो. దీన్నే చాలాసార్లు బాబా బంధనంలో ఉండేటువంటి మాతల యొక్క అనుభవాలను చెప్తారు. వారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని, ఎలా ఉంటాయి, మాకెప్పుడు సెలవు దొరుకుతుందా, భగవంతుడితో కలుసుకోవడానికి కోసము, బాబా యొక్క ఆకర్షణలో వెళ్ళడానికి పరిగెత్తి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు బంధనంలో ఉండే మాతలు. జైసే దుఃఖ మే సుమిరన్ సబ్ కరే, వైసే బాంధిలియోం పర్ బంధన్ హై తో వహ్ జాస్తి యాద్ కర్తీ హై. ఇలా అయితే పాటలో చెప్పడం జరిగింది, దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మృతి చేస్తారు అని, సుఖంలో ఉన్నప్పుడు ఎవరు స్మృతి చేయరు అని. సో దుఃఖీలుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా అయితే గుర్తు చేస్తారో, అలా ఈ బాంధేలి అంటే బంధనంలో ఉండేటువంటి వాళ్ళు కూడా బాబాను చాలా ఎక్కువ గుర్తు చేస్తారట. మీలో కూడా ఎవరైనా ఉండొచ్చు కదా బంధనంలో ఉండేటువంటి మాతలు, పతి బంధనము లేదు ఇంకేదైనా బంధనములో ఉండేటువంటి వారికి బాబా యొక్క ప్రీతి బాగా అనుభవం అవుతుంది. आप लोग छुटेले हैं तो मस्त रहते हैं, మీరేమో బంధనముక్తులుగా ఉన్నారు, అందుకని చాలా ఆనందంగా ఉంటారు. బంధనంలో ఉండేటువంటి వారికి బాబా యొక్క ప్రీతి, బాబా యొక్క ఆకర్షణ బాగా లాగుతూ ఉంటుంది. अच्छा है, मौज है, मस्त रहते, यह भले अच्छा है, లేకిన్ లగన్ ఏక అలగ్ చీజ్ హై. చలో మీరు బంధనముక్తులుగా ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఇదంతా ఓకే,
నడుస్తూ ఉంటుంది. కానీ లగన్ అనేటువంటిది అది వేరే విషయం అండి అంటున్నారు దాది. లగన్లో ఉండేటువంటి వాళ్ళు వేరేగా ఉంటారంట. వహ ऐसी लगन होती जो रात को नींद भी उड़ जाती. ఎంత లగన్ ఉంటుంది అని అంటే వారికి ఇంకా రాత్రి నిద్ర కూడా రాదు, నిద్ర కూడా తొలగిపోతుంది. అంత బాబా పైన ప్రేమ, బాబా పైన ఆకర్షణ, బాబా పైన లగన్ ఉంటుంది. और मन कहता बाबा के पास जाके बाबा से रूह रिहान करते रहे. మరియు మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు బాబాతో రూహ్ రిహాన్ ఆత్మిక సంభాషణ చేద్దామా అని లోపల ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. कैसे बाबा लाइट के वतन में हमें लाइट रूप में ले जाता. మరి ఇది కూడా అనుభూతి కదా, బాబా ఎలా మమ్మల్ని లైట్ రూపంలో లైట్ ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారు. చూస్తున్నారా ఈ సీన్స్ అన్నీ? బాబా కూడా లైట్, మనం కూడా లైట్ యొక్క రూపంలో లైట్ వతనంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. खुद भी लाइट रूप बन जाओ तो बाबा लाइट रूप बन आप लोगों से मिलन मनावे. స్వయం ఫస్ట్ లైట్ రూపంలో తేలికగా ప్రకాశవంతంగా కావాలి. అప్పుడే బాబా మన లైట్తో మనతో కలయిక జరుపుకుంటారు. యహీ హే రుహానియత్ కి యాత్ర. దీన్నే ఆత్మిక యాత్ర అని అనటం జరుగుతుంది. తో సదా ऐसी रूहानी यात्रा की रुचि रख बाबा से मिलन की अनुभूति करनी और करानी है. కాబట్టి ఇలాంటి ఆత్మిక యాత్రలో అభిరుచిని ఉంచుకొని బాబా యొక్క మిలనాన్ని జరుపుకుంటూ ఆ అనుభూతిని చేస్తూ ఇతరులకు కూడా చేయిస్తూ ఉండండి. ఇప్పుడు 7వ పాయింట్, కయ్యో మే ఇస్కి బహుత్ రుచి హోతి కయ్యో మే నహీ హోతి. ఈ ఆత్మిక యాత్ర యొక్క అభిరుచి కొద్ది మందిలో చాలా ఎక్కువ ఉంటుంది, కొద్ది మందిలో ఉండదు. रुचि है तो सुख होगा, अगर इसकी रुचि कम है तो बाबा के मिलन का सुख अनुभव नहीं होगा. ఒకవేళ అభిరుచి ఉంది అనుకోండి, వారికి సుఖం అనిపిస్తుంది. ఒకవేళ వారి పట్ల వాటన్నిటితో రుచి అనేటువంటిది తక్కువగా ఉంది, అభిరుచి తక్కువ ఉందనుకోండి ఆత్మిక యాత్రలో ఉండేది, అప్పుడు బాబా మిలనం యొక్క సుఖాన్ని కూడా వారు అనుభవం చేసుకోలేరు. जैसे सेवाओं में रुचि रखते तो सेवा के साथ साथ मेवा भी खाते रहते. అంటే కొంతమందికి బాబా యొక్క స్మృతి యొక్క అభిరుచి ఉంటుంది, కొంతమందికి సేవల యొక్క అభిరుచి ఉంటుంది. దాది అంటున్నారు ఒకవేళ సేవల్లో అభిరుచి ఉందనుకోండి దాని యొక్క ఫలాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇస్సే కితనీ ఆత్మోं का कल्याण होता यह अनुभव करते रहते हो. సేవ ద్వారా ఎంతమంది ఆత్మల కళ్యాణం జరుగుతుంది ఈ అనుభవం అయితే చేస్తూ ఉంటారు కదా. दूसरों को कोर्स कराना मना खुद करना. ఇతరులకి కోర్స్ ఇవ్వటము అని అంటే స్వయానికి స్వయం కోర్స్ ఇవ్వటము. కాబట్టి ఎప్పుడు కోర్స్ ఇచ్చినా ఏ స్మృతిలో ఉండాలి, స్వయానికి స్వయం జ్ఞానం చెప్పుకుంటున్నాం, ఇతరులకు కాదిస్తూ ఉండేది అని. నెక్స్ట్ పాయింట్, సదా బాబా కి ఛత్ర ఛాయా కే నీచే రహో తో రక్షక్ బాబా సదా రక్షా కర్తా రహేగా. ఇంకొక అద్భుతమైన ప్రాక్టీస్. దాది ఏమంటున్నారు, సదా బాబా యొక్క ఛత్రఛాయ కింద ఉండండి, అప్పుడు రక్షకుడైన బాబా సదా రక్షిస్తున్నట్టు అనుభవం అవుతుంది. బాబా కహతా బచ్చే తుమ్ మేరీ నజరో మే చిప్ జావో. బాబా అంటూ ఉంటారు, పిల్లలు మీరు నా కళ్ళల్లో ఇమిడిపోండి, నా కళ్ళల్లో దాచిపెట్టుబడిపోండి, దాగబడండి అని చెప్తారు. బాబాకి మురళీ మే హే ఓ మేరే మీఠే మీఠే నూరే రత్నో యహ్ కిస్నే బోలా. దాది అంటున్నారు బాబా యొక్క మధురమైన మహావాక్యాల్లో బాబా అంటున్నారు, ఓ నా మధురాతి మధురమైనటువంటి అల్లారు ముద్దు కనుపాపల్లారా రత్నాల్లారా అని ఇలా ఎవరంటారు? నూరు మన ఆంఖే, కనుపాప వెలుగు అని అంటేనే కళ్ళు అనే అర్థము. తో హం బాబాకే నయనోంకే నూరు హే. మరి మనము బాబా యొక్క నయనాలలోని రత్నాలు లాంటి వారము, వజ్రాల లాంటి వారము. ఇస్సే బడా భాగ్య ఔర్ క్యా చాహియే. బాబా భగవంతుడి యొక్క హృదయంలో లేదు కళ్ళల్లో ఉండేటువంటి కనుపాపలము, మేము కళ్ళ యొక్క వెలుగులము, ఇంతకంటే పెద్ద స్వమానం, ఇంతకంటే పెద్ద భాగ్యం ఇంకేముంది అంటున్నారు దాది. ఇవన్నీ యోగంలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టీస్ చేయాలి. అవ్యక్తవతనం అంటే ఏం చెప్పారు, బాబా యొక్క కనుపాపల్లో ఉండేటువంటి వెలుగు ఎలా. है कोई दुनिया में जो कहे कि हम भगवान के नैनों के नूर हैं.
మరి దాది అంటున్నారు, ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో వాళ్ళు, నేను భగవంతుడి యొక్క కను పాపనున్నాను, ఆయన యొక్క కన్నుల యొక్క వెలుగునున్నాను అని చెప్పేటువంటి వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? హమే భగవాన్ कहता तुम मेरे नैनों के तारे हो. మరి మనల్నే భగవంతుడు సంబోధిస్తారు ఏమని? మీరు నా కళ్ళల్లో ఉన్నటువంటి సితారలు ఉన్నారు, కను పాపలు ఉన్నారు, కను ఇళ్ళ యొక్క వెలుగున్నారు అని. బాబాని అప్ని నజరో మే హమే छिपा दिया है. బాబా తన యొక్క కంట్లో మమ్మల్ని దాచిపెట్టుకుంటారు. ఎంత ఉన్నతమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ దాదివి. ఎక్కడ బాబా మనల్ని దాచిపెట్టుకుంటారు? తన కను పాపల లోపల. అంతకంటే సురక్షితమైనటువంటి స్థానం ప్రపంచంలో ఇంకేది ఉంటుంది? బాబా యొక్క కను పాపల్లో, కను రెప్పల మధ్యలో మనం ఉన్నాము. ఎంత సురక్షితము. బాకీ తో దునియా మే ఖేల్ హై, చాహే బీమారీ హై, आना है जाना है. सर्विस करो, इसमें आंधी भी आती, तूफान भी आते, यह सब होता रहेगा, परंतु अपनी स्थिति स्थिर चाहिए. మరి ఇంకొక విషయం దాది అంటున్నారు, ప్రపంచంలో అయితే విషయాలు నడుస్తూనే ఉంటాయి, ఆటలు జరుగుతూ ఉంటాయి. ఏమవుతూ ఉంటుంది? ఒకవేళ రోగం వచ్చినా వచ్చేది వెళ్ళేదే ఉంది. ఆటలన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సర్వీస్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు తుఫాన్లు, ఆటంకాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, గాలి వాన కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ మీ యొక్క స్థితి స్థిరంగా ఉండాలి. ఆంధీ తుఫాన్ ఏమొచ్చినా కానీ మన స్థితి స్థిరంగా ఉండాలి. దాది యొక్క ఈ క్లాస్ ఎంతో ఉన్నతంగా ఉంది. ఒక్కొక్క పాయింట్లో దాది ఎన్ని గుహ్యమైన విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, 9వ పాయింట్, సబ్సే పహలే అప్ని హర్ ప్రకార్ సే స్థిర్ స్థితి चाहिए. అన్నింటికంటే ముందు మీ యొక్క ప్రతి విషయంలో, ప్రతి విధంగా మీ స్థితి స్థిరంగా ఉండాలి. అన్ని వైపుల నుండి మీ స్థితి స్థిరంగా ఉండాలి. కోయి కిత్నా భీ మన్ ఖరాబ్ కరే, సంగ్ మే కభీ నహీ ఆనా. అన్ని విధాలుగా స్థిరంగా అంటే మనస్సు కూడా స్థిరంగా ఉండాలి. ఎవరైనా ఏమైనా ఎంత అన్నా కానీ, మీ మనస్సుని విచలితం చేయాలనుకున్నా కానీ సాంగత్యంలో ఎప్పుడు రాకండి. అలాంటి సాంగత్యంలో, చెడు సాంగత్యంలో రాకండి. అంటే మీరు విచలితం అవ్వకండి. ఇస్ ఏజ్ మే సబ్సే బడా దుష్మన్ హై సంగ్. ఈ సంగమ యుగంలో అన్నింటికంటే గొప్ప శత్రువు ఏంటి? సాంగత్యము. సంగదోష్ బుద్ధికో బదల్ దేతా హై. సాంగత్య దోషము బుద్ధిని మార్చేస్తుంది. సబ్సే ప్యార్ కరో, సబ్ ఫ్రెండ్స్ హై, పర్సనల్ ఫ్రెండ్ కిస్కో నహీ బనావో. మరి దాది అంటున్నారు, అందరితో ప్రేమగా వ్యవహరించండి, అందరినీ ఫ్రెండ్స్గా చేసుకోండి. మరి పర్సనల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. యహ్ అండర్లైన్ కరో. ఈ విషయాన్ని అండర్లైన్ చేయండి. అందరితో ప్రేమగా వ్యవహరించండి, అందరినీ ఫ్రెండ్స్ చేసుకోండి, అందరినీ మిత్రులుగా చేసుకోండి. కానీ పర్సనల్ ఫ్రెండ్ ఎవరు లేరు. हमारी प्यारी रूह रिहान होती है, रूहों को राहत देने की, ज्ञान की रूह रिहान करेंगे, सेवा की रूह रिहान करेंगे, सर्विस के प्लान करेंगे, आपस में जो भी लेन देन करेंगे, मीटिंग करेंगे, इसलिए कि उससे कोई भी यज्ञ की कारोबार है, जो भी कुछ है उनका हल करना है. ఎంత ఉన్నతమైన పాయింట్, వండర్ఫుల్ పాయింట్ ఇది. దాది అంటున్నారు, పర్సనల్ ఫ్రెండ్స్ని ఎవరిని చేసుకోకండి, ఇది అండర్లైన్ చేయండి. మన ప్రేమతో ఉండేటువంటి వ్యవహారం ఏదైతే ఆత్మిక సంభాషణ ఉందో అది చెయ్యండి. దేనికి చేయాలి ఆత్మిక సంభాషణ? ఆత్మలకు ఊరటనివ్వటాని కోసం. జ్ఞానం యొక్క చిట్చాట్ చేయండి, జ్ఞానం యొక్క సంభాషణ చేయండి, సేవ యొక్క సంభాషణ చేయండి, సేవ యొక్క ప్లాన్స్ని తయారు చేయండి. పరస్పరంలో ఏదైతే ఇచ్చిపుచ్చుకుంటారో, లేదు మాటలు కానీ మీటింగ్ చేయండి. ఎందుకు చేయాలి? దీంతో యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలు నడిచే దానికోసం చేయండి. ఏదైతే చేస్తారో దాంతో ఒక పరిష్కారం లభించే విధంగా చేయండి. వండర్ఫుల్ పాయింట్ కదా. బాకీ దిల్తో క్యా హోతీ హై, దిల్తో దిల్వర్ को दे दी, बाकी क्या दिल है. దాది అంటున్నారు, కార్య వ్యవహారాలన్నీ చేయండి, బాకీ మీ హృదయం ఏదైతే ఉందో అదేం చేస్తుంది. హృదయాభిరాముడికి ఇచ్చేశారు కదా,
ఇంకా అది ఇంకేం చేస్తుంది? బాబాని హృదయంలో కూర్చోపెట్టుకోండి. కోయి कहते दिल के लेन देन करते, हमारे दिल की बातें कौन सी होती है जो लेन देन करे. ఎంత వండర్ఫుల్. దాది అంటున్నారు, అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారంట, నా హృదయం యొక్క మాటలను ఇచ్చిపుచ్చుకుంటున్నాను అని. దాది అంటున్నారు, హృదయంలో ఎవరిని పెట్టుకున్నారో, ఏం మాటలు ఉన్నాయో ఇచ్చిపుచ్చుకోవాలి అని అనుకోవడానికి? నా మనసులో మాటలను చెప్తున్నాను, మనసులో మాటలు చెప్పుకోవడానికి ఫలానా వాళ్ళు కావాలి అని అనుకుంటారు కదా. మనసుని బాబాకి ఇచ్చేశారు, హృదయంలో బాబాని కూర్చోబెట్టుకున్నారు. ఇంక అట్లాంటప్పుడు ఇంక మనసు మాటలు ఎవరికి చెప్పుకునేది ఉంది? ఏమున్నాయని చెప్పుకోవాలి? దిల్ కి బాతే యహీ హే వాహ్ మేరా బాబా. మన మనసు యొక్క మాటలు, హృదయం యొక్క మాటలు ఏముండాలి? వాహ్ నా బాబా అని అనాలి, అంతే. ఉన్కే సివాయ్ కోయి దిల్ కి బాతే నహీ హై. బాబా తప్ప ఇంకా హృదయం యొక్క మాటలు ఏమీ లేనే లేవు. पर्सनल किसी के साथ बैठकर बातें करना यह दोस्ती नहीं, दिल की बातें नहीं है, लेकिन संग दोष है. చాలా స్ట్రిక్ట్ పాయింట్, అండర్లైన్ చేసుకునే పాయింట్. పర్సనల్గా ఎవరి తోడైనా కూర్చొని మాట్లాడటము, ఫ్రెండ్షిప్ చేయడము, నా మనసులో మాటలు చెప్తున్నాము అని అనుకోవడము, ఇదంతా మనసు మాటలు కాదు చెప్తూ ఉండేది, సాంగత్య దోషము అంటున్నారు. ఏక్ దూసరే కే ప్రతి మన్ ఖరాబ్ కర్నా యహ్ ఏసీ హై వహ్ వైసా హై యహ్ గలత్ హై. దాది చాలా ప్రేమతో చాలా శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఒకరికొకరు పరస్పరంలో కూర్చొని వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు అని అనుకోవడం ఇది చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ పాయింట్, అగర్ ఆప్కే మన్ మే కోయి బాత్ హై తో భలే కహో. ఒకవేళ మనసులో ఏదైనా విషయాలు ఉన్నాయనుకోండి, భలే చెప్పండి. ఆపస్ మే ఇత్నా హల్కాపన్ జరూర్ హో జో ఏక్ దో కో బాత్ కహ సకో. పరస్పరంలో మీ సంబంధాలలో ఎంత తేలికతనం ఉండాలి అని అంటే మీ మాటల్ని చెప్పగలగాలి. అలా అయితే ఉండండి. అగర్ मैंने कोई गलती की तो आप मुझे बड़ी दिल से बोल सकते हो, बहन आज तुमने यह बात गलत की. దాది అంటున్నారు, ఒకవేళ నేను ఈరోజు ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నాకు ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు, అరే అక్కయ్య మీరు ఈ తప్పు చేశారు అని చెప్పొచ్చు. వహ్ మే దిల్ సే స్వీకార్ కర్తీ హూ లేకిన్ వహ్ దూసరే కో మత్ సునాओ. ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు చెప్పారనుకోండి మీరు ఈ తప్పు చేశారు అని, నేను హృదయపూర్వకంగా ఆ విషయాన్ని స్వీకరించాలి. కానీ ఎదుటి వాళ్ళు ఎవరైతే నాకు చెప్పారే వాళ్ళు ఇతరులకు వెళ్ళి చెప్పకూడదు. నేను కూడా ఇతరులకు చెప్పకూడదు ఫలానా వాళ్ళు వచ్చి నన్ను ఇలా అన్నారు అని. శిక్షణ అర్థమైందా? పరస్పరంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఎంత చక్కగా దాది చెప్తున్నారు. ఉస్సే మన్ ఖరాబ్ హోతా హై. మనం పోయి ఇతరులకు చెప్పామనుకోండి, అప్పుడు మనసు గాయపడుతుంది, బాగా అనిపించదు మనసుకి. జబ్ దో కే బీచ్ తీసరా తేరా మేరా కర్తా తో తీన్ కే బీచ్ టకోరా పడతా. మన డిస్యూనిటీ హోతీ హే. ఇద్దరి మధ్యలోనే ఉందనుకోండి అది పర్వాలే, ఆ మధ్యలో మూడో వాళ్ళు వచ్చి మాట్లాడతారు చూడండి, ఇక్కడ మాటలు అక్కడ, అది మధ్యలో ఇంకా ఐక్యత అనేటువంటిది పాడు చేస్తుంది. ఆ ఇద్దరి మధ్యలో సఖ్యత అనేటువంటిది దెబ్బతీస్తుంది. ఆపస్ మే చాహే 3 हो या 5 हो लेकिन रहना चाहिए सभी को मिलकर. పరస్పరంలో ఎంతమంది అయినా ఉండండి, 3 ఉన్నారు 5 ఉన్నారు, ఎంతమంది అయినా ఉండండి, కానీ పరస్పరంలో ఎలా ఉండాలి? అందరితో కలిసిమెలిసి ఉండండి. रात को सोने से पहले 10 मिनट भी आपस में मिलकर ओम शांति करके रूह रिहान करके फिर सो जाओ. చూడండి దాది ఎంత మంచి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. ఇళ్లలో కూడా 3 ఉన్నారు 4 ఉన్నారు 5 ఉన్నారు. రాత్రి పడుకునే ముందు మొట్టమొదట ఒక 10 నిమిషాలు పరస్పరంలో కలుసుకొని హృదయపూర్వకంగా ఓం శాంతి చెప్పి ఆ తర్వాత వెళ్ళి పడుకోండి. అంటే రోజంతా మన సంబంధాలలో ఏవైతే ముడులు వచ్చేసాయో, అంటే మనస్పర్ధలు వచ్చాయో, రాత్రి సాల్వ్ చేసి పడుకోండి, రిజాల్వ్ చేసి పడుకోండి. అంతేకాని మనస్పర్ధలతో పడుకోకండి, భారీగా అయి పడుకోకండి. రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు అందరూ కలిసి పరస్పరంలో చాలా ప్రేమగా ఓం శాంతి చెప్పుకొని పడుకోండి.
कहने का भाव है कि आप लोग मन से भी खुश रहो, तन से भी खुश रहो. దీని అర్థం ఏంటి? దాది ఏమంటున్నారు అని అంటే, ఏం చెప్తున్నాను అని దాది చెప్తున్నారు, పరస్పరంలో మీరందరూ మనసుతో కూడా సంతోషంగా ఉండండి, తనువుతో కూడా సంతోషంగా ఉండండి. తుమ్ భీ ఖుష్ రహో, తేరే సే భీ సబ్ ఖుష్ రహే. స్వయము సంతోషంగా ఉండాలి, నా నుండి ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. సెంటర్ మే ఖుష్ నసీబీకి వాతావరణ హో. సెంటర్లో పరస్పరం ఎంత సంతోషంగా ఉండాలి అంటే సంతోషం యొక్క వాతావరణమే కనిపించాలి. ఆనే వాలే సమझे యహా హమ్ ఆయే తో కిత్నా ఖుష్ హోకే గయే. వచ్చిన వాళ్ళు, సెంటర్కి వచ్చిన వాళ్ళు ఎలా అనుభవం చేయాలి అని అంటే, అరే మేము ఇక్కడికి వచ్చాం, బాబా ఇంటికి ఎంత సంతోషంగా ఉందో అని సంతోషం యొక్క వాతావరణంలో వాళ్ళు వచ్చి వెళ్ళాలి. కిస్కే బే చెహరే సే ఉదాసి, గ్రణ, నఫరత్ యా ఫీల్ నహీ హో తబ్ తో మజా హై. సెంటర్కి వచ్చినప్పుడు సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అది కూడా దాది చెప్తున్నారు. దాది అంటున్నారు, ఎవరి ముఖంలో కానీ ఉదాసీనత కానీ, ద్వేషము, అసూయ ఇలాంటి ఫీలింగ్స్ కనిపించకూడదు. అప్పుడు ఇక మజా వస్తుంది, అప్పుడు ఇంకా ఆనందం కలుగుతుంది ఇంకా అట్లాంటి స్థానాన్ని చూస్తే. ఫిర్ భీ అగర్ కోయి 19-20 బాత్ హో తో ఆప్ లోగ్ అప్నీ తపస్య సే ఉన్కో మిటావో. కానీ పరస్పరంలో కొద్దిగా ఏమైనా అటు ఇటు జరిగింది అని అనుకోండి, ఎలా దాన్ని తీసేయాలి? మీ తపశ్శక్తి ద్వారా, తపస్సు యొక్క బలం ద్వారా దానిపైన విజయాన్ని పొందండి. हमारी रूहानी आकर्षण भी एक तपस्या है जो सबको सकाश देगी. మన యొక్క ఆత్మిక ఆకర్షణ కూడా, ఇది కూడా ఒక తపస్సు ఉంది. దీంతో అందరికీ సకాష్ లభిస్తుంది, అంటే శక్తి లభిస్తుంది. అచ్చా, అర్థమైంది కదా దాది యొక్క ఎంత వండర్ఫుల్ క్లాస్. 1998వ సంవత్సరంలో దాది చేయించినటువంటి క్లాస్ అంతర్ముఖిగా కావటం ఎట్లా, బాహ్యతలోకి రాకుండా ఉండటం ఎట్లా, హృదయంలో బాబాని ఎలా పెట్టుకోవాలి, ఉదాసీనంగా ఎలా కాకూడదు, ఎన్ని విషయాలు చెప్పారు. ఈ క్లాస్ను ఇంకా 1-2 సార్లు విందాము, మరియు దీన్ని కర్మలలోకి, జీవితంలోకి తీసుకుని వచ్చేటువంటి అభ్యాసాన్ని ఈ వారం అంతా చేద్దాము. अच्छा, ओम शांति.